రెడ్డిని. దాదాపుగా నా రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీని గడిచింది. రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ అంటే మా కుటుంబం, మేమంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఉండేది. స్వర్గీయ బిల్ల సంజయ్ రెడ్డి గారు 40 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించింది. వారి వారసత్వంగా నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నా సేవలు అందించిన. దాని తర్వాత ఒక నాయకుడితోటి విభేదాల వల్ల, నేను అనుకోని పరిస్థితుల వల్ల నేను ఎర్రబెల్లి దయాకర్ రావు నా దగ్గరికి వచ్చి, ఒక మధ్యవర్తి ద్వారా నా దగ్గరికి వచ్చి నన్ను బతిలాడి నా గదుమ పట్టుకొని, నీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నతమైన స్థానం ఇస్తా అని చెప్పి, బీఆర్ఎస్ పార్టీలో నీకు సముచితమైన స్థానం ఇస్తా అని చెప్పి, నిన్ను నా సొంత తమ్మునిలాగా చూసుకుంటా అని చెప్పి, నేను మంత్రిని అయితే నా తర్వాత నువ్వే మంత్రివి అని నాకు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాను. దాని తర్వాత ఆయన బుద్ధి మారక, ఆయన సంగతి నాకు తెలియక నేను ఆయన నమ్మి మోసపోవడం జరిగింది. దాని తర్వాత పార్టీలో ఎన్నో అవమానాలు పెట్టింది. చిన్న కార్యకర్తలతోటి మాటలు అనిపించాడు. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడు. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు నైజం అని వరంగల్ జిల్లాలనే కాదు, టోటల్ తెలంగాణలో తెలుసు. దయాకర్ రావు యొక్క అవినీతి చిట్ట ఇన్ని పేజీలు నా దగ్గర ఉన్నది. అతి త్వరలో మీ అందరికీ బయట పెడతా. దయాకర్ రావు అవినీతి చరిత్ర అంతా బయట పెడతా. 5 పైసల వ్యాపారం చేయకుండా, 5 రూపాయల వ్యాపారం చేయకుండా ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించిండో నేను చెప్తా. దయాకర్ రావు చెప్పడది, కానీ నేను చెప్తా. దయాకర్ రావు ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించిండు. దానికి కొంచెం టైం ఉంది. తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు గత 3 రోజుల క్రిందనే నేను పార్టీ మారుతా అని ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన వద్దు అని బతిలాడడం జరిగింది. ఆ క్రమంలో నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి నేను లైన్లో పోయి మాట్లాడుతున్న సందర్భంలో నన్ను సస్పెండ్ చేయడం అనేది హాస్యాస్పదం, విడ్డూరం. సస్పెండ్ చేయడం ఏంది? పార్టీకి వెళ్ళిపోతా అన్నాను, సస్పెండ్ చేయడం ఏంది? అసలు నేను పార్టీలో ఉంటా అంటే కదా సస్పెండ్ చేసేది. నిజాయితీగా నీ ఎలక్షన్లకు పనిచేసిన, నిజాయితీగా ఎంపీ ఎలక్షన్లకు పనిచేసిన, నిజాయితీగా నీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పనిచేసిన. నేను నీ కోసం ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు అనుభవించాలో అన్ని బాధలు అనుభవించిన. వరంగల్ జిల్లాలోనే జంగారాఘవరెడ్డి అంటే చాలామంది భయపడతారు. అటువంటి వాడిని ఎదిరించిన నీకోసం, కొండా మురళిని కూడా ఎదిరించిన నీకోసం. కానీ నువ్వేం చేసినావు? నాకు వెన్నుపోటు పొడిచినావు. నీకు వెన్నుపోటు పొడవడం అనేది నీ నైజం. నువ్వు ఎప్పుడెప్పుడు ఎవరి వరకు వెన్నుపోటు పొడిచినావు. ఆనాటి ఎన్టీ రామారావు కాంచెలు మొదలు పెట్టుకుంటే నిన్న మొన్న మార్నేని రవీంద్రరావు కూడా కాంగ్రెస్లో పోయిండు. అక్కడి వరకు నువ్వు ఎంతమందికి వెన్నుపోటు పొడిచినావు, నీతోటి ఎంతమంది బాధలు పడ్డారు, నువ్వు ఎంతమందిని ముంచినావు, ఎంతమందికి నష్టం కలిగించినావు, ఎన్ని జీవితాలు నీతోటి ఖరాబ్ అయినాయి. అసలు నీ చరిత్ర ఏందో ముందు చెప్తా నేను. ఇప్పుడు సస్పెండ్ చేసినావు కదా బిడ్డ, ఇక ఇప్పటి నుంచి స్టార్ట్. గత 6 సంవత్సరాల క్రితం నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పానో అన్నిసార్లు బుద్ధి చెప్పిన నేను. ఏ వ్యాపారం చేయకుంటే ఇన్ని లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించే ఆ చిట్కాలు ఏందో మాకు కూడా చెప్తే ఇక్కడ ప్రజలు కూడా సంపాదించుకుంటారు. అదేం లేదు నీకు. ఒక మహిళ చేతిలో ఓడిపోయినా అన్న సిగ్గు లేకుండా నాటువంటి నిజమైన నిజాయితీ గల కార్యకర్తను సస్పెండ్ చేస్తావా? అవసరం కూడా ఒక కార్యకర్త అలిగి పార్టీ మారుతా అంటే బతిలాడాలి, గదవ పట్టుకోవాలి. కేసీఆర్ చెప్పిండు ఏమని, ఎవరిని పార్టీని పోనీయకండి, కార్యకర్తలను బ్రతిలాడుకోండి, కార్యకర్తలకు సంజాయం చెప్పండి, కార్యకర్తలను కాదుకోవాలి, కష్టాలలో ఇప్పుడు ఉండండి అని మీకు చెప్పిండు కేసీఆర్. నువ్వేం చేస్తావు? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది పార్టీ మారిళ్ళు? పార్టీ మారిన వాళ్ళ ఫంక్షన్లలో ఎట్లా తిరుగుతున్నావు? పార్టీ మారిన వాళ్ళతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు?
అన్నీ తెలుసు. రాబోయే అతి తొందరలో నీ గుట్టు మొత్తం చెప్తా. ఇవాళ నువ్వు సస్పెండ్ చేసినావు అని చెప్పి మేము ఏదో అనుకోబోయేది లేదు. నువ్వెన్నేళ్ళ రాజకీయాలు ఉన్నావో మేము గన్నేళ్ళ రాజకీయాలనే ఉన్నాం. మాకు రాజకీయాలు తెలుసు. కాకపోతే నువ్వు మోసపూరితంగా పదవులు తెచ్చుకున్నావు, మేము మోసపూరితంగా పదవులు తెచ్చుకోలేక అంతే. రేపటి నుంచి వెళ్ళి మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే మేము ఏం నష్టం చేసినాం, పార్టీకి ఏం చేసినాం అనేది నీకు దమ్ముంటే నువ్వే చెప్పు. నీ చెంచాగాళ్ళతో కాదు, మళ్ళొకసారి చెప్తున్నా నీకు, నేను నీ చెంచాగాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించడు కాదు, నువ్వు పెట్టు దమ్ముంటే. నేను చర్చకు రెడీ. నీ అవినీతి నిరూపించడానికి, దయాకర్రావు అవినీతి నిరూపించడానికి నేను రాయపర్తి మండలంలో చర్చకు రెడీ. నువ్వు రెడీ అయితే రా. ఒకవేళ నేను నీ చర్చలో కనుక నీ అవినీతి నిరూపించలేకపోతే నేను అక్కడనే ముక్కు నేలకు రాసేస్తా. మీరు అడగచ్చు మరి 6 ఏళ్ళ నుంచి ఆయనతో ఎట్లున్నామని. ఈ 6 ఏళ్లలో ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పిండు. గత 15-20 సంవత్సరాలు చేసిన అవినీతి ఒక ఎత్తు, ఈ 6 ఏళ్ళు మంత్రిగా చేసిన అవినీతి ఒక ఎత్తు. గతంలో నిజంగా నేను కూడా ఒప్పుకుంటా, గత 6 సంవత్సరాల క్రితం అంత పెద్ద అవినీతి పరుడు కాదు, కాకపోతే వ్యక్తులనే ముంచేది. కానీ ఇప్పుడు వ్యవస్థలనే ముంచిండు, వ్యవస్థలనే నిర్వీర్యం చేసిండు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నీకు భాగవతం ఏందో చెప్తా. స్త్రీ శక్తి దాంట్లో నువ్వు ఎన్ని డబ్బులు అక్రమంగా తీసుకున్నావు, స్త్రీ శక్తి దాంట్లో నీ భాగవతం ఏందో చెప్తా. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక ఇవాటి నుంచే స్టార్ట్ కాబట్టి నువ్వు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోదు, కానీ నువ్వు సస్పెండ్ చేస్తున్నా అన్నావు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నావు. నాకు ఏ పార్టీలో పోవాలో తెలుసు, ఎట్లుండాలో తెలుసు. నాతో పాటున్న నా